మనం చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అంటున్నాడు 39వ వచనంలో, మీలో ఆయన వాక్యము, చూడండి, లేఖనముల యందు 39వ వచనంలో, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుసు వాటిని పరిశోధించుతూ ఉన్నారే, అవి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే 40వ వచనంలో, అయితే మీకు జీవము కలుగునట్లుగా మీరు నా యొద్దకు రానోళ్ళరు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం కలిగినట్లుగా? హల్లెలూయా. ఏం కలుగునట్లుగా? 40వ వచనం అన్నాడు, అయితే మీకు జీవము కలుగునట్లుగా మీరు నా యొద్దకు రానోళ్ళరు. నేను మనుషుల వలన మహిమ పొందువాడును కాను, నేను మిమ్మును ఎరుగుదును. దేవుని ప్రేమ మీలో లేదు. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామమున వచ్చిన యెడల వానినంట చెప్పండి అంగీకరిస్తారు. స్తోత్రం చెప్పండి. ఎవడో వస్తాడో వాడిని అంగీకరిస్తాడు, వాడిని వెంబడిస్తారు. అయితే మీరు నన్ను అంగీకరించరు. నేను తండ్రి చేత నేను పంపబడి ఉన్నాను అంటున్నాడు. నేను మనుషుల వలన నేను ఏమాత్రం కూడా మహిమపరచబడను. మీలో మీకు జీవం కలిగినట్లుగా మీ యొద్దకు రారు, నా యొద్దకు రారు. నిజమే కదా? ఆయన దగ్గరికి వెళ్ళలేదంట, మన దగ్గరికి ఏమంటారు వెళ్ళ? స్తోత్రం చెప్పండి. నిజమే, వెళ్ళగదు. ఎవరైనా ఆయననే విసర్జించారు, ఆయన యొద్దకే వెళ్ళలేదు. ఈ రోజున మన యొద్దకు ఎవరు వస్తారండి? స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజమే, ఆ దినముల యందు ఆయన యందే నమ్మిక ఉంచలేదు. ఈనాడు మన యందు నమ్మిక ఉంచగలిగిన వారు ఎవరున్నారంటారు? అందుకే బైబిల్లో ఈరోజు చదువుకున్న వాక్య భాగాన్ని చూస్తే, యోహాను సువార్త 10వ అధ్యాయంలో 9వ వచనంలో ఒక మాట ఉన్నది. ఏమన్నదంటే, యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించినలా వాడు రక్షింపబడును. వాడు లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేస్తూ ఉంటాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజమే కదా? మనం రమ్మంటే కాదు. ఎవడైతే నేను మందిరానికి వెళ్ళాలి, బతుకు మీద ఆశ కలిగిన వాడు, బ్రతకాలనుకున్నవాడు, ఎంతవరకు ఈ విధంగా నేను బతికిన ఇది బతుకు కాదు, నేను ఆశీర్వాదకరంగా ప్రజలకు దేవునికి మహిమకరంగా నేను జీవించాలని ఎవరైతే ఉద్దేశించి మనసు మార్చుకుని ప్రభువు తట్టు తిరుగుతారో, ఆయన అంటున్నాడు వారు